ఒక చిన్న పాట కాదు, డైలాగు. మన కుంతీదేవి కర్ణునికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ గురించి, కర్ణుడు కుంతీదేవితో అంటున్నటువంటి ఒక మాటల గురించి ఒక చిన్న. పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనాందుడి పైన, మరి ఇంత ప్రేమ నాడెక్కడ దాచావమ్మా? కన్నబిడ్డ ఏమైనా నన్ను పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డలను కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఇక్కడ ఏడుస్తుంది తల్లి. అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దరందరూ కలిసి కులహీనుడా సుతుడా సుతుడా కులహీనుడా అంటూ అగ్ని సంకటన లాంటి మాటలతో నా బాణాన్ని బ్రద్దలు కొడతా ఉంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు అని చెప్పలేకపోయిన ఈనాటి మాతృప్రేమ ఆనాడు ఏ కష్టంలో కలిసింది తల్లి. ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజు అయ్యాడు గనక, ఆజీ రంగానని బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనక, ఇప్పుడు వచ్చి కర్ణుడు నా బిడ్డని కడుపువిడి నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తల్లిపై తల్లి చూపవలసిన నమ్మకారం ఇదేనా అమ్మా? అమ్మా, ధర్మం విషయాన్ని కన్నావు, పౌనికి భీముని పొందావు, ఇంద్రునికి అర్జున్ని మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయి. కానీ లోకసాక్షి కర్మసాక్షి భాస్కర భట్ల కర్ణుడు నా బిడ్డని చెప్పడానికి నీకు మనసు రాకపోయిందా అమ్మా? కనీసం ఎవరో అనాథ బిడ్డ దొరికారని నీ పెద్దలను సంఘటించి లాలించి ఉంటే ఈరోజు నా బ్రతికిలా నక్కలు పీకిన కలేబరమై ఉండేదా అమ్మా? అమ్మా, ఆనాడు ఈ దుర్యోధనుడే లేకపోయి ఉంటే నేను నీ ముందు నిలిచేవాడినమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడిని. రాజ్యమాత ఏదైనా రాజ్యరికన్నాదిగా కనసనల గౌరవ సామ్రాజ్యాన్ని నిలమని మకటం లేని మహాధికారాన్ని నా మస్కటాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా శిశోధనుడు. పాండవులతో సమరానికి శివోదనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి, కర్ణుడే నా బలం, కరుణే నా ధనం, నేనే కర్ణుడు, కరుణే అని చెప్పి నా కౌరవపోయినడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన తొందరపాటును సైతం స్వీకరించి నా పక్షాన తన భార్యకు చెప్పుకున్న మానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజుతోనయ్యా నీకు అయ్యం చేసుకున్నంత మందుని కాదమ్మా, వేరేదేదైనా కోరుకో తీరుస్తాను. ఏమిటి? రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్ ధర్మరాజు. శాస్త్రాలు తప్ప శస్త్రాల గురించి పచ్చని నేను వాడు అతని వధించను. భీముడు అడ్డుపడి ఆహం చేస్తాడే తప్ప అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు, వారి యొక్క ప్రాయము వారిని వధించడం మాకే అవమానము. ఇక మిగిలింది అర్జునుడు, 5గురులో హరివిభంజనుడు. అర్జునుడు ఎదురైతే నన్ను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా లేక కాంటేయుడు అనేది దేవ నిర్ణయం. అమ్మ, కరుడే కూల్తే అర్జున భీమనస్క దేవులు 5గురు, అర్జునుడే కూల్తే కర్ణ భీమనస్క దేవులు 5గురు. ఓ 6గురు బిడ్డల తల్లి, నీ బిడ్డల 5గురే పంచపాండవులే. సెలవు మాత, సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.